పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో తల్లికి వందనం పథకం నేడే ప్రారంభమవుతుంది. ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు తల్లుల ఖాతాల్లో జమ చేయబోతున్నారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పథకం వర్తిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 67.27 లక్షల మందికి లబ్ధి కలుగుతోంది. 8,745 కోట్ల రూపాయలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేస్తోంది. అర్హులందరికీ అందాలని చంద్రబాబు క్లియర్గా ఆదేశాలు ఇచ్చారు. గత ప్రభుత్వంతో పోలిస్తే 24,65,000 మందికి లబ్ధి ఎక్కువగా కలగబోతోంది. ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన శుభ సందర్భంగా తల్లికి వందనం పథకానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారు. తల్లికి వందనం పథకం కింద రాష్ట్రంలో అర్హులైన ప్రతి విద్యార్థికి కూడా ఏటా 15,000 రూపాయల ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణ నిధికి 1,000 రూపాయలు, పాఠశాల నిర్వహణ కోసం ఆ నిధికి మరొక 1,000 రూపాయల చొప్పున మినహాయించి మిగిలిన 13,000 రూపాయలని నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేయబోతున్నారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా పథకం వర్తించబోతుంది. 1వ తరగతిలో ఈ సంవత్సరం ఫస్ట్ క్లాస్లో అడ్మిషన్ పొందే పిల్లలు, ఇంటర్ ఫస్ట్ ఇయర్లో చేరే విద్యార్థులు కూడా ఈ తల్లికి వందనం పథకం అమలు కావాల్సిందే అని చెప్పి క్లియర్గా ఆదేశాలు ఇచ్చారు. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 67,27,164 మంది విద్యార్థులకు లబ్ధి కలగబోతోంది. ప్రభుత్వం 8,745 కోట్లను ఇప్పటికే రిలీజ్ చేసినట్లుగా సమాచారం వస్తోంది. వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన అమ్మఒడి పథకంతో ఒక్కసారి మనం పోల్చి చూస్తే గనక తల్లికి వందనం పథకం ద్వారా లబ్ధి పొందే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. గత ప్రభుత్వం 2022-23 సంవత్సరంలో చివరిసారిగా 83,15,341 మంది విద్యార్థులకు సంబంధించి 42,61,965 మంది తల్లులకు 6,392 కోట్లను అమ్మఒడి కింద అమలు చేశారు. అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం ద్వారా 67,27,164 మంది విద్యార్థులు ప్రయోజనం పొందుతున్నారు. దీనివల్ల ఒకసారి గత ప్రభుత్వంతో పోలిస్తే లబ్ధిదారుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 24,65,199 మేర పెరిగింది. విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న తరుణంలో విద్యార్థుల తల్లులకు ఈ పథకం ఒక కానుకని అర్హులైన విద్యార్థులను ఇప్పటికే గుర్తించామని మంత్రి నారా లోకేష్ తెలియజేశారు. ఈ పథకం అమలుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం మంత్రులు లోకేష్, పయ్యవుల కేశవతో సంబంధిత అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అర్హులైన ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలో నిధులు జమ అయ్యే విధంగా చూడాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. పథకం అమలుకు అవసరమైన నిధుల లభ్యత విషయంలో ఎలాంటి ఇబ్బంది కూడా తలెత్తకుండా చూడాలని ఆర్థిక మంత్రి పయ్యవుల కేశవకు సీఎం సూచించారు. ఈ విద్యా సంవత్సరంలో 1వ తరగతి మరియు ఇంటర్మీడియట్లో చేరే వాళ్ళకు కూడా ఆ విద్యార్థులకు కూడా ఈ పథకాన్ని పూర్తిగా వర్తింపచేయాలని, వారి వివరాలు అందిన వెంటనే నిధులు జమ చేయాలని తెలిపారు. ఎందుకంటే డేటా కొద్దిగా ఆలస్యమైనా సరే ఫస్ట్ క్లాసులో ఈ సంవత్సరం అడ్మిషన్స్ తీసుకునేవాళ్ళు, అలాగే ఇంటర్మీడియట్లో అడ్మిషన్స్ తీసుకునేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ డేటా రాగానే అర్హులందరినీ వెంటనే గుర్తించి ఆన్ ది స్పాట్ డబ్బులు జమ అయ్యే విధంగా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా తల్లికి వందనం ఈ పథకం కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం కూడా చాలా స్పష్టంగా గతంలోనే చెప్పింది, జూన్ 12వ తారీఖున స్కూల్స్ ఎప్పుడైతే ప్రారంభమవుతాయో అప్పుడు వెంటనే ఈ పథకాన్ని అమలు చేసేటువంటి బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. మేనిఫెస్టోలో కూడా అదే చెప్పారు. సూపర్ 6లో కూడా చాలా స్పష్టంగా హామీ ఇచ్చినటువంటి పరిస్థితి. ఆ హామీకి తగ్గట్టుగా ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నటువంటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. ఈరోజు తల్లికి వందనం పథకం ప్రారంభమవుతుంది. దాదాపు 87 లక్షల మంది విద్యార్థులకు తల్లులకు లబ్ధి కలగబోతున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఈ పథకానికి సంబంధించి ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటే గతంతో పోలిస్తే ఇప్పుడు విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. లబ్ధి పొందేటటువంటి కుటుంబాల సంఖ్య గణనీయంగా పెరిగిందని చెప్పాలి.
సో ముఖ్యంగా దరఖాస్తు చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఒకవేళ మీకు తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు జమ కాకపోతే వెంటనే మళ్ళొకసారి దర్యాప్తు చేసుకోండి. ఎందుకంటే సాంకేతిక కారణాల వల్ల ఏదైనా ఇబ్బందులు ఎదురైతే వాటిని అధికారుల దృష్టికి తీసుకురండి. అధికారుల దృష్టికి తీసుకొస్తే 1-2 సార్లు చెక్ చేస్తారు. మళ్ళీ మీకు తల్లికి వందనం నిధులు జమ అయ్యే విధంగా సో డెఫినెట్గా ఇది నిర్ణయం తీసుకుంటారు అధికారులు. మీకు అర్హత ఉంటే గనక 100కి 100% నిధులు జమ అయ్యే విధంగా ప్రయత్నం జరుగుతుంది. ఎవరు కూడా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. అర్హత ఉంటే డెఫినెట్గా మీకు తల్లికి వందనం పథకం అమలు అవుతుందని చెప్పి చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు ఇచ్చారు. తల్లికి వందనం గైడ్లైన్స్ ఒక్కసారి మనం చూద్దాం. దరఖాస్తుదారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శాశ్వత నివాసి అయి ఉండాలి. తల్లికి వందనం పథకానికి సంబంధించి ఏవైతే విధి విధానాలు ఉన్నాయో అవి ఏవైతే ఉంటే అర్హత పొందుతారో ఒక్కసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. దరఖాస్తుదారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శాశ్వత నివాసి అయి ఉండాలి. దరఖాస్తుదారు తల్లి అయి ఉండాలి. కనీసం ఒక స్కూల్ వయసు గల పిల్లవాడిని కలిగి ఉండాలి. కుటుంబ ఆదాయం రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ఆదాయ పరిమితికి లోబడి ఉండాలి. నమోదు చేసుకోని తల్లులు పిల్లలు వెంటనే గృహ డేటాబేస్లో నమోదు చేసుకోవాలి. ఇంట్లోని తల్లులు తమ బ్యాంకు అకౌంట్కి సంబంధించి ఖచ్చితంగా ఈ కేవైసీ పూర్తి చేసి ఉండాలి. బ్యాంకు ఖాతా యాక్టివ్గా ఉండాలి. ఎన్పిసిఐతో లింక్ చేసి ఉండాలి. దీనికి కావలసిన డాక్యుమెంట్లు ఆధార్ కార్డు, తల్లి పిల్లల ఆధార్ కార్డులు కలిగి ఉండాలి. నివాస ధృవీకరణ పత్రం, రేషన్ కార్డు లేదా ఓటర్ కార్డు ఉన్నా సరిపోతుంది. ఆదాయ ధృవీకరణ పత్రం ఉండాలి. పిల్లల జన్మ ధృవీకరణ పత్రం ఉండాలి. బ్యాంకు ఖాతా వివరాలు, పాస్బుక్ లేదా క్యాన్సిల్ చెక్, బ్యాంకు ఖాతాల వివరాలకు సంబంధించి కూడా ఇచ్చి అప్లై చేసుకోవచ్చు. సాంకేతిక కారణాల కారణంగా లిస్టులో పేరు ఒకవేళ లేకపోతే కనుక మళ్ళీ అప్లై చేసుకుంటే అధికారులు మీరు అర్హులు అని నిర్ధారిస్తే కనుక వెంటనే ఈ తల్లికి వందనం పథకం మీకు అమలవుతుంది. నేరుగా తల్లుల ఖాతాల్లోనే డబ్బులు జమ అయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా తల్లికి వందనం పథకానికి చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారు. తల్లికి వందనం పథకం కింద రాష్ట్రంలో అర్హులైన ప్రతి విద్యార్థికి అర్హత ఉంటే చాలు. ఏవైతే విధి విధానాలు ఉన్నాయో వాటికి సంబంధించి తప్పకుండా 100కి 100% నిజమైతే గనక వెంటనే తల్లికి వందనం పథకం కింద ఏటా 15,000 రూపాయల ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణ నిధికి 1,000 రూపాయలు, పాఠశాల నిర్వహణ నిధికి మరొక 1,000 రూపాయలు మినహాయించి 13,000 రూపాయలు నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేస్తారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా ఈ పథకం వర్తించబోతోంది. 1వ తరగతిలో అడ్మిషన్ పొందే పిల్లలు, ఫస్ట్ ఇయర్లో చేరే విద్యార్థులకు కూడా తల్లికి వందనం అందబోతోంది. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 67,27,164 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరబోతోంది. ఇందుకు గాను ప్రభుత్వం 8,745 కోట్లను విడుదల చేస్తోంది.